వీడియో టాపిక్ వచ్చేసి ఏపీ ఎంసెట్‌కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడు రాబోతుందో నేను క్లారిటీగా చెప్పబోతున్నా. అలాగే మళ్ళీ ఇప్పుడు ఇన్‌కేస్ మీరు గాని ఫ్రీజ్ చేసునుంటే మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకునేదానికి ఏ డేట్ ఉంటుందో నేను పర్టిక్యులర్‌గా చెప్పబోతున్నా. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మొత్తం డౌట్స్ అయితే ఇవాళ వీడియోలో క్లారిఫై అయితే చేస్తాను. ఫస్ట్ డౌట్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్‌కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ఈ రోజుతో ఫినిష్ అయిపోతుంది. ఈరోజు 16థ్ కాబట్టి ఈ రోజుతో లాస్ట్ డేట్. ఇన్‌కేస్ ఎవరైనా ఫిల్ చేయకపోతే వెళ్ళైతే ఫిల్ చేయండి. సబ్మిట్ అయితే చేసేయండి ఫాస్ట్‌గా. ఈరోజు అయితే లాస్ట్ డేటు. ఆల్రెడీ చెప్పాను ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 1200, అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్‌కి 600. నెక్స్ట్ వచ్చేసరికి సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడు రాబోతుంది అని చెప్పబోతున్నా. సీట్ అలాట్‌మెంట్ వచ్చేసి మనకి 22 అయితే రాబోతుంది. కాబట్టి ట్యూస్డే అయితే ఉండబోతుంది. కాబట్టి అందరూ వెయిట్ చేయండి. నేను చేస్తాను లైవ్ స్ట్రీమ్స్ కూడా ఇన్‌కేస్ నాకు అవైలబుల్‌గా ఉంటే, ఐఎమ్ ఫ్రీగా ఉంటే నేను పక్కా చేస్తాను ఆ రోజు లైవ్ స్ట్రీమ్ అనేది. మీకు మొత్తం డౌట్స్ క్లారిఫై చేస్తూ కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్టికులర్‌గా చేస్తాను వీడియోస్ అనేది. సీట్ అలాట్మెంట్ గురించి నెక్స్ట్ వచ్చేసరికి కూడా మనకి ఇప్పుడు నార్మల్గా ఫ్రీజ్ చేసి ఉంటారు కదా. ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను చేంజ్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్. నాకు ఒకవేళ నాకు ఎప్పుడు డేట్ ఉంటుంది అని అడిగితే మాత్రం మీకు వచ్చేసరికి మీకు నెక్స్ట్ చేంజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి 19th మీకు స్క్రీన్ మీద వేస్తున్నా. డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. మీకు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఇన్కేస్ మీరు ఫ్రీజ్ చేసినా మళ్ళీ 19th రోజు మీరు అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇది క్లారిటీగా చెప్తున్నా. కాబట్టి ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. ఇది గైస్ టోటల్గా వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్. కాబట్టి లైక్ చేసుకోండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే ఇన్కేస్ ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోయింటే జాయిన్ అవ్వండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. అక్కడ ఏంటంటే మనకి కొద్దిగా ఫాస్ట్ అప్డేట్స్ అవన్నీ రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి.